స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే కళాశాల యాజమాన్యాలన్నీ కూడా గేట్లకు తాళాలు వేసి నిరవధిక సమ్మెకు దిగాయి. ప్రస్తుతం ఈ రోజు 4వ రోజు చేరుకుంది. ప్రస్తుతం కళాశాల యాజమాన్యాల ఆందోళనకు మద్దతుగా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన బాటపట్టాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అటు పూర్తిస్థాయిలో భిక్షాటన చేయడంతో పాటు రోడ్లను కూడా శుభ్రం చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి వినూత్న కార్యక్రమానికి విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు తెరలేపారని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనకు అందుబాటులో రాష్ట్ర నేతలు ఉన్నారు. విద్యార్థి సంఘానికి సంబంధించి ప్రస్తుతం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం చెప్తుంది మరికొంత సమయం ఇవ్వాలి, ఇప్పటికే ఆర్థిక సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం సంక్షేమ పథకాలకు కూడా భారీ మొత్తంలో బడ్జెట్ వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు కావచ్చు, కళాశాల యాజమాన్యాలు కొంత సానుకూలంగా స్పందించాలి ప్రభుత్వం పట్ల కావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి విషయంలో పూర్తి స్థాయిలో కొంత సానుకూలంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నారు. మరి మీరు ఎందుకు ఈ స్థాయిలో ఆందోళన చేస్తున్నారు? అంటే ఇవాళ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేటువంటి దిశలో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కమిషన్లు వచ్చేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంది తప్ప వాళ్ళ ఏదైతే ఇవాళ విద్యారంగానికి సంబంధించినటువంటి పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ 8,000 కోట్లకు పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఒక పక్క విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ వాళ్ళ పై తరగతులు ముగించుకొని పై తరగతులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం ప్రైవేట్ యాజమాన్యాలు మేము ఎన్నో ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. గత 4 సంవత్సరాల నుంచి రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరు ఫీజులు చెల్లిస్తేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి ఓ పక్క యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిని విడుదల చేయకుండా ఇంకో పక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పేస్తూ ఇవాళ వాటి శంకుస్థాపనలు 200 కోట్లు 300 కోట్లు పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ ఉన్నటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి వాటిని అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఈ సమస్యలు పరిష్కరించకుండా ఏదైతే మీకు కమిషన్లు వచ్చేటువంటి పథకాలు ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పేసి వాటిపైన డబ్బులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మేము గెలిచాము, అధికారంలోకి వచ్చాము, ఇంకొకసారి గెలుస్తామో లేదో అధికారంలో ఉన్నప్పుడే కమిషన్ల పేరుతోని 1000 కోట్లు మేము దండుకుంటే ఇంకొకసారి ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కోవచ్చు అనేటువంటి విధానంలో ఉన్నారు తప్ప వాళ్ళ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకి మనం మేలు చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం లేనటువంటి పరిస్థితుంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఇలాంటి ఆలోచనలు ప్రభుత్వం విరమించుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. యాజమాన్యాలు చేస్తున్నటువంటి బంధు చాలా న్యాయమైనటువంటి బంధు. దానికి ఎస్ఎఫ్ఐ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది. అసలు ప్రైవేట్ కళాశాలలు ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి విద్య అందట్లేదు. అరకొర వసతుల మధ్య విద్యార్థులు చదువు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ కమిటీని కూడా ప్రభుత్వం ఫామ్ చేసింది. అరకొర వసతులు ఉన్నటువంటి కళాశాలపై కూడా వేటుకు సిద్ధమవుతుంది, చర్యలకు సిద్ధమవుతుంది. సో సరిగ్గా ఫీజు రియంబర్స్మెంట్ సమయంలోనే ఈ విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయడం కావచ్చు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విద్యారంగంపై వ్యవహరిస్తున్న తీరు మాత్రం పూర్తి హాస్యాస్పదంగా కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి అడ్మిషన్ల పేరుతోని తప్పుడు అడ్మిషన్లు చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. ఈ అడ్మిషన్లకు సంబంధించి గతంలో లాగా జనరల్గా మాన్యువల్గా ఎక్కడ కూడా అడ్మిషన్లు జరగట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే సెట్ల పేరుతోని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని పూర్తిగా ఇచ్చేస్తూ ఉంది. ప్రైవేట్ కాలేజీకి సంబంధించి అడ్మిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తూ ఉంది. అటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇంకా కాలేజ్ యాజమాన్యాలు ఏ విధంగా తప్పుడు అడ్మిషన్లు చేసే అవకాశం ఉందో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు ఆందోళనకు పిలుపునిచ్చాయి. అట్లాగే 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ బంద్ నిర్వహిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తూ ఉంది. కాబట్టి వీళ్ళని బెదిరింపు చర్యలకు పాల్పడుతూ విజిలెన్స్ దాడులు చేస్తామని చెప్పేసి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. ఇటువంటి చర్యల్ని ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే విద్యార్థులను కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు స్కాలర్షిప్ బకాయిలు కూడా తక్షణమే చెల్లించాలని విద్యార్థి సంఘం నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పరిస్థితిని అర్థం చేసుకుని ఇంతకాలం ఓపిక పట్టామని కళాశాల యాజమాన్యాలు కూడా గతంలోనే సమాధానం ఇచ్చాయి. తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మరోమారు సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సమావేశమయ్యారు. కానీ ఈ అంశంలో మాత్రం ప్రభుత్వం బకాయిలను చెల్లించడంలో మీనమేషాలు లెక్కపెట్టడం వల్లే తాము పోరాడే స్థితికి వచ్చామని చెప్పి అటు విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సమాధానం ఇస్తున్నాయి. ఇది వీడియో న్యూస్ రిపోర్టర్ RTV ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.